హలో అండి, ఇవాళ నేను టమాటో బాత్ ఎలా చేయాలో ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఏదైనా నా వీడియో చూసి మీరు చేస్తే చాలా ఈజీగా టేస్టీగా పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఎలా ప్రిపేర్ చేయాలో రండి ఈ వీడియోలో మనం చూద్దాం. నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ ముందుగా 2 టమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను మిక్సీలోకి. 1 కప్ కొబ్బరి ముక్కలు. దీన్ని మీరు తురుముకోవచ్చు, లేకపోతే సన్నగా కట్ చేసుకోవచ్చు. మీడియం సైజ్ ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. పచ్చిమిర్చి అయితే 7 నుంచి 8 తీసుకున్నాను. ఇది వచ్చి కారం మీద డిపెండ్ అవుతుంది, మీ ఇంట్లో తినే వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. దాల్చిని చెక్క, లవంగ, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు ఆయిల్ సరిపోతుంది. ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు వచ్చి షాజీరా, అనానస్ పువ్వు, ఇలాయచీ, మీ దగ్గర ఉంటే బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకోండి. 1 స్పూన్ ఆవాలు, కరివేపాకు వేసుకోండి. ఆవాలు చిట్పట్లాడినాక ఆనియన్ వేసుకోండి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అవ్వగానే టమాటో వేసుకోండి. ఇందులో టమాటో బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. టమాటో ఫ్రై అయినాక మనము ఇందాక రుబ్బి పెట్టుకున్న మసాలా అయితే వేసుకోవాలి. ఇందులో మసాలా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక నేనైతే ముందుగా బఠానీలు అయితే నానబెట్టుకున్నాను, అవి వేసుకుంటాను ఇందులో. మీరు ఇందులో వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బఠానీ మళ్ళీ ఓన్లీ సోయాబీన్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న సోయాబీన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇవంతా మొత్తం బాగా ఫ్రై అయితే ఆయిల్ పైన తేలుతుంది. ఇక ఇందులో మనం ఫైనల్గా పుదీనా యాడ్ చేసుకుంటున్నాము. పుదీనా వచ్చి మనం మిక్సీ పట్టడానికి ఇంకా ఇక్కడ లాస్ట్లో వేసుకుంటే దాని స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుంది. పుదీనా అంతా బాగా కలుపుకొని అది కొంచెం మగ్గనివ్వాలి. అందులో నేను ఇక్కడ 2 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. దాన్ని అరగంట ముందు నానబెట్టాను. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. 4 గ్లాసుల వాటర్ అంటే అది మసాలాతో కలిపి కూడా. ఇక లాస్ట్లో నేను ఇందులో కస్తూరి మేతి యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోవడం అంతే. మొత్తం 2 విజిల్ అయితే వేపియాలి. 1 విజిల్ అయితే హై ఫ్లేమ్లో, ఇంకొక విజిల్ సిమ్లో పెట్టి వేపియాలి. రైస్ అయితే మనకు చాలా పొడి పొడిగా సరిగ్గా ఉడుకుతుంది. చూడండి ఇప్పుడు విజిల్ అయ్యాక ఎలా ఉడికిందో. రైస్ బాత్ అయితే, టమాటో రైస్ బాత్ అయితే చాలా టేస్టీగా ఉంది. స్మెల్ అయితే అలా గుమగుమలాడిపోతుంది. మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయాల్సిందే. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.